ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎమినెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్, ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ కె అశోక్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంగ్లీష్ ఇప్పుడు ఒక జాబ్ చేయాలి అంటే ఇంగ్లీష్ ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, నీకు మినిమం ఇంగ్లీష్ లేదమ్మా, కమ్యూనికేషన్ చేయాలి. మీరు ఒక వీడియో చెప్పారు, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, స్కిల్స్ నేర్చుకోండి, మీ దగ్గర అసలు కమ్యూనికేషన్ లేదు అని చెప్పేసి చాలా మంది రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఉద్యోగం చేయాలి అంటే ఇంగ్లీష్ ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ అనేది చాలా మంది కావాలని అంటున్నారు. ఎందుకంటే నాకు కూడా ఎవరైనా కాల్ చేసి కూడా, లేకపోతే నన్ను పర్సనల్గా కలుస్తారు. కలిసినప్పుడు కూడా రీసెంట్గా కూడా జరిగిన విషయం ఉందన్నమాట. ఏమనంటే, సార్ ఇలా నాకు జాబ్ దొరకడం లేదు, ఏంటంటే ప్రాబ్లం అనేది ఈ కమ్యూనికేషన్ స్కిల్సే అంటున్నారు. కొంచెం కమ్యూనికేషన్ నేను డెవలప్ చేసుకోవాలి అది అని చెప్పేసి, ఎన్ని రోజులు క్లాసెస్కి వెళ్ళినా కూడా రావడం లేదు సార్, మరి ఏం చేయమంటారు అది అని చెప్పి అంటుంటారనమాట. ఈ ఇంగ్లీష్ ఎంతవరకు వస్తుందంటే, కొన్ని కంపెనీస్లో, కొన్ని ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీస్లో కొంచెం రెగ్యులర్గా కొంచెం ఆఫ్ అండ్ డౌన్ ఇంగ్లీష్ మాట్లాడతారేమో, కానీ చాలా వరకు మేనేజ్ చేసే ఇంగ్లీష్ ఉంటే చాలు. అంత అంత పెద్ద కమ్యూనికేషన్ రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడేంత ఏముండదు. ఎవరు కూడా, నేను ఏ కంపెనీలో ఎంతమందిని చూసినా కూడా వాళ్ళు జనరల్గా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారే కానీ ఇంగ్లీషులోనే కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి ఉంటుందని నేనైతే అనుకోను. నేను చూడలేదు కూడా అలాంటిది. కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో అందులో ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళు అంటారనమాట, ఏది ఇంగ్లీష్లో. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద క్లయింట్స్ని డీల్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ మీలాంటి వాళ్ళు ఉంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి ఏమైనా అనుకోవచ్చేమో. కానీ ఇంగ్లీష్ వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పి అనుకోవడము అనేది కొంచెం కరెక్ట్ కాదు. పెద్ద పొజిషన్లోకి వెళ్ళడానికి ఇంగ్లీష్ అవసరం ఉంటుంది, కమ్యూనికేషన్ కంపల్సరీగా కావాలి. వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, ఇంటర్వ్యూ అటెండ్ అవుతే వాళ్ళు కంపల్సరీగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడితేనే వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉందో చూస్తారు. మరి ఎందుకని వాళ్ళు ఫస్ట్ మొత్తం వాళ్ళు టాక్ స్టార్ట్ చేయడమే ఇంగ్లీష్లో ఎందుకు స్టార్ట్ చేస్తారు అంటే, అసలు యాక్చువల్గా ఈ వ్యక్తి మనతో పాటు వర్క్ చేయగలుగుతాడా లేదా అనేది ఒకటి చూస్తారనమాట. చూసేసి ఇతని ఇంగ్లీష్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇతని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అని చూస్తారు. చూసి సరే ఇతను మన కంపెనీలో పనిచేస్తాడు అని చెప్పి ఉంటారు. కానీ ఊరికేనే ఏమీ తెలియకుండా వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయిపోయి ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేస్తారు చెప్పండి? వాళ్ళు ఒక చిన్న క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పలేరు. మీకు కమ్యూనికేషన్ ఉంటేనే కదా మీరు చెప్పేది. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అవ్వడము, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ రాకుండా జాబులు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా అసలు ఆ విషయం? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వల్ల ఇంగ్లీష్ రాదని ఆగిపోయాను సార్ నేను, లేకపోతే నాకు జాబ్ ఆఫర్ ఉంది కానీ నేను వెళ్ళడం లేదు అని చెప్పి అంటారు. ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది, మెట్రో స్టేషనే కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ కంపల్సరీగా కొన్ని స్టార్ హోటల్స్ ఉంటాయి. అక్కడ ఈవెన్ ఎవరు వర్క్ చేసినా కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళనే తీసుకుంటారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అక్కడ, మరి ఇప్పుడు ఆ బిజినెస్ని బట్టి వాళ్ళకు పే ఉంటుంది. మీరు చిన్న కంపెనీలో చేశారు, చిన్న షాప్లో ఏదో చేశారు అంటే అలాగే ఉంటుంది మీ పే కూడా. అయితే ఎందుకని మీరు బాగా ఇంగ్లీష్ వస్తుంది, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది అని అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు చిన్న షాప్లో చెయ్యరు గ్యారంటీగా. మీరు ఒక చిన్న షాప్లోకి వెళ్ళి కానీ, ఒక చిన్న ఆఫీస్లోకి వెళ్ళి కానీ, లేకపోతే ఏదో చిన్న బస్ స్టాప్లో ఏదో జాబ్ ఉంది, టెంపరీ జాబ్ ఉంది అని చెప్పి చేయడం కానివ్వండి, ఇలాంటివి చెయ్యరు. మీ కమ్యూనికేషన్ బాగుంది అంటే పెద్ద పొజిషన్లో ఉన్నది ఏదైనా ఉంటే ఆ జాబ్ని చేయడానికే చూస్తారు. మీ దగ్గర మినిమంగా ఒక డిగ్రీ ఉందనుకోండి, ఆ డిగ్రీలో ఏ క్వాలిఫికేషన్ అయినా ఉండనివ్వండి, అది ఆ చిన్న గ్రాడ్యుయేషన్ తీసుకొని కూడా మీరు ఇంగ్లీష్ మంచిగా మీకు మాట్లాడడం వస్తే మీరు హాయిగా ఏ కంపెనీలోకి వెళ్ళినా మిమ్మల్ని తీసుకుంటారు. అలాగే మీ పొజిషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే సార్, ఇంగ్లీష్ ఇది రాకపోవడం వల్ల అది జంకో, భయమో, సిగ్గు అనుకోవాలా, దానివల్ల ఏంటంటే వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. మానేసి ఏదో చిన్నపాటి జాబ్స్ చేసుకోవడం. ఏంట్రా ఇది చేస్తున్నావు, అది చదువుకుంటే నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, దానివల్ల నేను చేయలేకపోతున్నాను, భయం వేస్తుంది, అక్కడ ఎలా చేయాలో, మాట్లాడాలి, ఇవన్నీ కూడా బాస్ మాట్లాడేది ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, చేయలేకపోతున్నాను, దానివల్లే వెళ్ళట్లేదు పెద్ద జాబ్స్కి అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్పండి సార్, అంటే జాబ్ చేయాలంటే మినిమం ఇంగ్లీష్ రావాలని కొంతమంది అంటూ ఉంటారు కదా, మినిమం అంటే ఏంటి, అసలు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి అంటే, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడిగారనుకోండి, మీరు ఆన్సర్ చెప్పగలగాలి.
వాడి ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఎదుటివాడికి మీ లాంగ్వేజ్ రాదనుకోండి. ఉమ్. మీరు తెలుగు మాట్లాడతారు, మీ లాంగ్వేజ్ రాదు. మీ లాంగ్వేజ్ రానప్పుడు వాడు ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి? ఇంకొకటి నేషనల్ లాంగ్వేజ్ ఉంది, సార్ తెలుగు హిందీ మాట్లాడొచ్చు కదా అంటే వాడికి హిందీ రాదు, మీకు రాదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? హిందీ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, తెలుగు రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. తెలుగు రాకుండా వేరే స్టేట్లలో అయితే తెలుగు రాదు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే కామన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ తీసుకుంటారు. సరే, ఓకే, అక్కడ దాకా మీకు తెలుసు. సార్ ఇంగ్లీషే మాట్లాడతాను, కరెక్టే సార్. ఏం మాట్లాడతాం సార్ మనం అంటే ఏం మాట్లాడతారు? ఏమీ మాట్లాడరు. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్తారు. అంటే క్వశ్చను ఆన్సరు ఎలా వేయాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి, ఎలా క్వశ్చన్ వేయాలి అనేది మాత్రమే రావాలి మీకు. ఈ రెండే రావాలి మీకు. ఏది రావాలి? పాయింట్ నెంబర్ 1 క్వశ్చన్ అడగడం రావాలి, పాయింట్ నెంబర్ 2 ఆన్సర్ ఇవ్వడం తెలియాలి. ఈ రెండు వచ్చింది అంటే మీరు హాయిగా మేనేజ్ చేయొచ్చు. మీరు అడగొచ్చు, ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే మరి అయిపోయిందా సార్, ఇంగ్లీష్ అంతేనా అని చెప్పి అడగొచ్చు. మీరు అడగండి చూద్దాం, నేను చెప్తాను. అసలు యాక్చువల్గా క్వశ్చన్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఉందా సార్? అంతే కదా, ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఉంది. అవును సార్ నేను నేర్చుకుంటా, ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ చెప్పండి అంటారు. అలా అయిపోతుందా? ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఉంటుందా? ఉండదు. చెప్తాను చూడండి, 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, 2 రకాల ఆన్సర్స్ ఉన్నాయి. అంతే, 2 రకాల క్వశ్చన్స్, 2 రకాల ఆన్సర్స్ ఉన్నాయి. ఈ 2 రకాల క్వశ్చన్స్, ఈ 2 రకాల ఆన్సర్స్ నేర్చుకోండి. మీరు చెప్పండి కాన్ఫిడెంట్గా. ఈ 4 సెంటెన్సెస్ అంటున్నాను నేను. ఏది? 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా ఇక్కడే, సార్ నాకు ఆ 4 సెంటెన్సెస్ వస్తాయి సార్ అని మీరు అనండి. నాకు వస్తాయి సార్ ఆ 4 సెంటెన్సెస్ వస్తాయి. 4 అంటే వస్తాయా? వస్తే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. 4 సెంటెన్సెస్, 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్ అనలేదు. కేర్ఫుల్ గా వినండి. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాను, 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అన్నాను. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటో తెలుసా? 2 రకాల క్వశ్చన్స్. ఆ 2 రకాల క్వశ్చన్స్ లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. 2 రకాల ఆన్సర్స్ లో కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవాలి. మీరు 4 సెంటెన్సెస్ నేర్చుకోండి సార్, వచ్చాయి సార్ నాకు 4 సెంటెన్సెస్ అంటే అది కాదు నేను అనేది. మీరు 4 సెంటెన్సెస్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అని నేను అనడం లేదు. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్. 2 రకాల క్వశ్చన్స్, 2 రకాల ఆన్సర్స్. ఇవి ప్రాక్టీస్ చెయ్యండి. నాకు వస్తాయి సార్ ఇవి అనండి. మీకు ఇంగ్లీష్ రాదు అని ఎవరైనా అంటారేమో చూద్దాం. మరి ఇంత ఈజీగా ఉంది కదా సార్, అది మరి నేర్చుకోవచ్చు కదా అంటే దానికి ప్రాక్టీస్ కావాలి. ఇవి చెప్పడానికి ఈ కరెక్ట్ ప్రాసెస్ చాలా మందికి తెలియకపోవచ్చు. నాకు చాలా ఇయర్స్గా టీచ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రాసెస్ నాకు తెలుసు, అది నేను చెప్పగలుగుతాను. అది చెప్పడానికి బయట వేలకు వేలు ఫీజు తీసుకుంటారు. ఇంకా ఎక్కువ ఎవరు ఏమాత్రం ఇంగ్లీష్ రాని వాడు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఎదుటివాడికి ఇంగ్లీష్ అవసరం కదా, నీకు కావాల్సింది నేను నేర్పిస్తాను అని చెప్తాడు. అప్పుడు ఎదుటివాడు ఏం చేస్తున్నాడంటే నాకు ఇంగ్లీష్ కావాలి అంతే, నేను ఫీజు కట్టేసిస్తాను. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వాడు నేర్పిస్తాడా లేదా అనేది తెలియదు. డబ్బులు కట్టేసేసాం అయిపోయింది, డబ్బులు కట్టంగా నాకు వచ్చేసింది అనుకుంటాడు. అలా కాదు. యాక్చువల్గా దీనికి కూడా ప్రాసెస్ ఉందన్నమాట. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను కంపల్సరీగా నేను చెప్పినట్టు చేయమనండి, చూడడం నేను చెప్పినట్టు చేయమనండి, ఇంగ్లీష్ రాదేమో చూస్తాను, గ్యారంటీ చెప్తున్నాను. నేను అంటాను ఏంటంటే సార్ మీరు ఇంతకుముందు కూడా ఎక్కడో విన్నట్టు ఉంది సార్ 3 to 6 months ప్రాక్టీస్ చేయాలి అన్నారు. క్యాజువల్గా ఎవరైనా సరే 3 to 6 months ప్రాక్టీస్ చేయాల్సిందే. 3 to 6 months ప్రాక్టీస్ చేయాల్సిందే. అది కూడా 3 to 4 hours, 3 to 4 hours ప్రాక్టీస్ చేయాలి. సరే ఓకే, డైలీ చేయాలి. లేకపోతే 3 to 6 months అంటే మీరు ఎప్పుడో నెలకు ఒకసారి బుక్ పట్టుకొని ప్రాక్టీస్ చేయలేదు సార్. మీరు అన్నారు కదా సార్ 6 నెలలు, నేను ఇప్పుడు 6 నెలల నుండి చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నావు నెలకు ఒకసారి పట్టుకున్నాను నేను బుక్ అంటే అలా కాదు కదా. అది కాదు, మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ 3 to 4 hours డైలీ, అలాగే 3 to 6 months ప్రాక్టీస్ చేయండి. సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. మీకు రాదేమో చూస్తాను నేను. అలాగే నన్ను అన్నారు అనుకోండి సార్, ఒకవేళ నన్ను నేను మీకు అప్పగిస్తున్నాను సార్. కొంతమంది ఉంటారు నాకు తెలుసు, అటువంటి వాళ్ళు చీట్ చేయబడ్డ వాళ్ళు తెలుసు, నిజాన్ని నమ్మరు కదా. నన్ను నేను మీకు ఇస్తున్నాను సార్ అంటే నేను అడుగుతాను ఎన్ని రోజులు ఇవ్వమంటారు సార్ అంటే నేను గ్యారంటీ చెప్తున్నా 30 days. 30 days నేను చెప్పినట్టు చేయమనండి వాళ్ళని. మార్నింగ్ నుండి సిన్స్ ఫ్రమ్ దేర్ టైమ్ ఆఫ్ గెటింగ్ అప్, వెన్ దే గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, పొద్దున 4:30కో 5కో ఏదో లేచిన అప్పటి నుండి టిల్ దే గో టు బెడ్,
దే హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీషే యూజ్ చేయాలి. 1 month కంటిన్యూ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయమనండి, నాట్ అదర్ లాంగ్వేజెస్, ఓన్లీ ఇంగ్లీష్. ఓన్లీ ఇంగ్లీష్. మార్నింగ్ నుండి వాళ్ళు పడుకునేంత వరకు ఇంగ్లీషే మాట్లాడాలి. ఎస్. మాట్లాడారనుకోండి అప్పుడు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 month థ్యాంక్ యూ. చాలా